హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రవి సుజీ వ్లాగ్స్ ఛానల్. ఈరోజు మనం తమిళనాడులోని ఏన్షియంట్ అండ్ ఫేమస్ విష్ణు టెంపుల్స్లో ఒకటైన అళగర్ టెంపుల్ని అయితే దర్శించుకోబోతున్నాం. ఈ టెంపుల్ మదురై నగరానికి సుమారు 21 కిలోమీటర్స్ దూరంలో సోలైమలై కొండల మధ్యలో ఉంటుంది. శ్రీ వైష్ణవ సాంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన 108 దివ్య దేశాల్లో ఇది కూడా ఒకటి. ఈ టెంపుల్కి రావాలంటే ముందుగా మీరు మదురై చేరుకోవాలి. మదురై రావడానికి అన్ని మేజర్ సిటీస్ నుంచి ట్రైన్స్ అండ్ బస్ సర్వీసెస్ అవైలబుల్గా ఉంటాయి. మదురైలో ఉన్న పెరియార్ బస్ స్టాండ్ నుండి అళగర్ కోవెల్కి ఫ్రీక్వెంట్గా బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలా మీరు ఈ టెంపుల్కి అయితే చేరుకోవచ్చు. టెంపుల్లో సీనియర్ సిటిజన్స్కి మాత్రమే బ్యాటరీ కార్ సర్వీసెస్ అవైలబుల్గా ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఎంట్రన్స్ నుంచి లోపలికి నడవలేకపోతే ఈ బ్యాటరీ కార్ ఉపయోగించుకోండి. అళగర్ టెంపుల్ గురించి మాట్లాడినప్పుడల్లా స్వామివారి తర్వాత ఎక్కువగా వినిపించే పేరు 18 కరుపనస్వామి. తమిళనాడులో కరుపనస్వామిని న్యాయానికి ప్రతీకగా, అలాగే శక్తివంతమైన కాపలా దేవుడిగా ఆరాధిస్తారు. ఇక్కడ ఈ గుడిలోకి వెళ్ళగానే ముందుగా మీరు కరుపనస్వామి సన్నిధినే చూస్తారు. ఇక్కడ కరుపనస్వామిని చూడడానికి ఒక పెద్ద కథే ఉంది. అళగర్ స్వామి పేరు మాత్రమే కాదు, ఆయన రూప సౌందర్యం కూడా అపూర్వమైనది. అలాంటి విగ్రహం ప్రపంచంలో మరొకటి ఉండదని భక్తుల విశ్వాసం. అందుకే ఒకరోజు మలయాళ దేశంలోని చేరనాడుకు చెందిన ఒక రాజు ఈ విగ్రహాన్ని తీసుకెళ్లి తన రాజ్యంలో ప్రతిష్ఠించాలని కోరిక కలిగింది. కానీ ఈ ఆలయం రక్షణ నుండి దాటి తీసుకెళ్లడం చాలా కష్టం. అప్పుడు రాజు తన దేశంలోని 18 మంది మంత్రతంత్రాలలో నిష్ఠాతులైన మాంత్రికులకు ఆ విగ్రహాన్ని అపహరించి తీసుకురావాల్సిన బాధ్యత అప్పగించారట. వాళ్ళతో పాటు వాళ్ళ దేశ రక్షక దైవమైన శ్రీ కరుపనస్వామి కూడా తోడుగా వచ్చారని చెప్తుంటారు. ఆలయంకి చేరుకున్నాక కరుపనస్వామి అళగర్ స్వామి యొక్క దివ్య స్వరూపాన్ని చూసి పరవశించిపోయారట. అలా తను ముగ్ధుడై తాను మాంత్రికులను రక్షించాలనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయారట. ఆలయ పూజారులు మరియు స్థానిక ప్రజలు ఆ 18 మంది మాంత్రికులను పట్టుకుని శిక్షగా వారిని చంపి అనంతరం వాళ్ళ సమాధులను రాజగోపురం వద్ద ఉన్న 18 పవిత్రమైన మెట్ల కింద పూడ్చిపెట్టారు. తరువాత శ్రీ కరుపనస్వామి అప్పటినుంచి టెంపుల్ని కాపాడే కాపలాదారుడిగా అక్కడే ఉంటానని అళగర్ స్వామిని కోరగా అప్పుడు అళగర్ స్వామి అంగీకరించారట. కొన్ని కథనాల ప్రకారం కరుపనస్వామికి ఈ కుట్ర తెలిసే ఈ ఆలయానికి వచ్చారని, స్వామివారి ఆజ్ఞ కోసం ఎదురు చూసి ఆ 18 మందిని తప్పు చేసినందుకు కరుపనస్వామే వారిని అందరినీ చంపారని చెప్తుంటారు. ఇంకొన్ని కథనాల్లో కరుపనస్వామికి ఆ మాంత్రికులు స్వామివారి విగ్రహాన్ని అపహరించే విషయం అసలు తెలియదని, అక్కడికి వచ్చాకే ఆ కుట్ర బయటపడుతుందని ఇంకొంతమంది అయితే చెప్తుంటారు. ఇంకా ఇక్కడైతే శ్రీ కరుపనస్వామి వారి రూపమైతే ఉండదు. రాజగోపురం దగ్గరున్న 18 మెట్ల ముందు ఉండే ద్వారాన్నే కరుపనస్వామిగా భావించి పూజలు చేస్తారు. ఆ ప్రధాన ద్వారం ఎప్పుడూ మూసే ఉంటుంది. ఈ ద్వారాన్ని బ్రహ్మోత్సవాల సమయంలో చక్రతాళ్వార్ బయటకు వచ్చే సందర్భంలోనే తెరుస్తారు. మరి ఇక్కడున్న కరుపనస్వామి గురించి మీరు ఏ కథ విన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఎదురుగా ఉన్న పెరేవచన్ గేట్ నుండి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆ గేట్ లోపలికి వెళ్లకుండా రైట్ తీసుకుంటే నుపురగంగై తీర్థం హిల్ పాత్ వైపు వెళ్తారు. మనమైతే గేట్ లోపలికి వెళ్ళిపోదాం. కొంత దూరం వెళ్ళాక దర్శనం లైన్ అయితే స్టార్ట్ అవుతుంది. మొబైల్ అయితే కొంత దూరం తర్వాత అలౌ చేయరు. ఇప్పుడైతే మనం టెంపుల్ హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. అళగర్ కోవెల్ దాదాపు 2000 సంవత్సరాల పైగా ఉందని పండితులు భావిస్తున్నారు. సంగం యుగంలోని తమిళ్ లిటరేచర్లో కూడా ఈ ప్రాంతం గురించి ప్రస్తావనలు కనిపిస్తాయి. ఈ టెంపుల్ ఫస్ట్ పాండ్యరాజులు డెవలప్ చేశారు. తర్వాత చోళరాజులు, విజయనగర సామ్రాజ్యపు రాజులు, మదురై నాయకులు ఈ ఆలయానికి అనేక మండపాలు, గోపురాలు, శిల్పాలు నిర్మించి మరింత వైభవాన్ని తీసుకొచ్చారు. ఈ టెంపుల్ చుట్టూ ఒకప్పుడు బలమైన కోటగోడలు ఉండేవి. శత్రువుల దాడుల నుంచి ఆలయాన్ని రక్షించుకోవడానికి ఈ కోటను నిర్మించారు. ఇప్పటికీ ఆ పురాతన కోటగోడల అవశేషాలు కనిపిస్తాయి. మీరు గుడి ప్రాంతం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు చూడొచ్చు. ఇక్కడి స్థల పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు మీనాక్షి అమ్మవారికి అన్నయ్యగా భావించబడతారు. అందువల్ల తన చెల్లెలి వివాహానికి హాజరై ఆమెను సుందరేశ్వరునికి కన్యాదానం చేయడానికి అళగర్ కోవెల్ నుండి బయలుదేరారని చెప్తుంటారు. అయితే మార్గం మధ్యలో వివిధ ప్రాంతాల్లో భక్తులకు దర్శనమిస్తూ వస్తుండడంతో ఆయన మదురై చేరేలోపే వివాహం పూర్తయిపోతుంది. ఈ వార్త తెలిసిన అళగర్ స్వామి మదురై నగరంలోకి ప్రవేశించకుండా వైగై నది వరకు మాత్రమే వచ్చి తిరిగి అళగర్ కోవెల్కు వెళ్ళిపోయారని ఆలయ సాంప్రదాయం చెప్తుంది. ఇదే సంఘటన గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరం చిత్రై తిరువిళాలో అళగర్ స్వామి వారి ఊరేగింపు వైగై నది వరకు నిర్వహిస్తారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు తమిళనాడుతో పాటు దేశంలో వివిధ ప్రాంతాల నుండి లక్షలాది భక్తులు తరలివస్తారట. అయితే అళగర్ స్వామి వారు వైగై నదిలో దిగడం వెనుక మరో ప్రాచీన స్థల పురాణం కూడా ఉంది. అదే మండుక మహర్షి కథ. పూర్వం మండుక మహర్షి అనే ఋషి తీవ్ర తపస్సు చేస్తూ శ్రీ మహావిష్ణువుని ధ్యానించేవారట. ఒకరోజు మహర్షి తపస్సులో ఉండగా మహాకోపిష్టి అయిన దుర్వాస మహర్షి అక్కడికి వచ్చారట. ధ్యానంలో పూర్తిగా లీనమై ఉన్న మండుక మహర్షి వెంటనే దుర్వాస మహర్షిని ఆహ్వానించలేకపోయారు. దీనిని అవమానంగా భావించిన దుర్వాస మహర్షి
కోపంతో మండూక మహర్షిని కప్పగా జన్మించు అని శపించారట. తన తప్పుని గ్రహించిన మండూక మహర్షి క్షమించమని వేడుకున్నారు. అప్పుడు దుర్వాస మహర్షి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందినప్పుడు మాత్రమే ఈ శాపం నుండి విముక్తి పొందుతావని చెప్పారట. ఆ తర్వాత మండూక మహర్షి కప్ప రూపంలోనే వైగై నది తీరంలో ఎన్నో సంవత్సరాలు శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ తపస్సు చేశారు. ఆ మహర్షి భక్తికి ప్రసన్నుడైన అళగర్ స్వామి వారు వైగై నదికి వచ్చి ఆయనకు ప్రత్యక్షమై శాప విమోచనం కలిగించి మోక్షాన్ని ప్రసాదించారని స్థల పురాణం చెబుతుంది. ఇప్పుడు మనం నూపుర గంగయ్య గురించి మాట్లాడుకుందాం. ఇందాక చూశారు కదా, అందరూ బాటిల్లో హోలీ వాటర్ని ఫిల్ చేస్తూ కనిపించారు. ఇది అళగర్ కొండపై ఉన్న పవిత్రమైన తీర్థం. ఇది ఆలయం నుండి కొండపై కొంత దూరంలో ఉన్న సహజ సిద్ధమైన జలధార. సంవత్సరం అంతా ఈ నీరు ప్రవహిస్తూ ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఈ తీర్థం గురించి ఒక అందమైన పురాణ కథ కూడా ఉంది. వామనావతారంలో శ్రీ మహావిష్ణువు త్రివిక్రముడిగా విశ్వరూపం ధరించి తన పాదాన్ని బ్రహ్మలోకానికి చేర్చినప్పుడు బ్రహ్మదేవుడు ఆయన పాదాలను పవిత్ర జలంతో అభిషేకం చేశాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ సమయంలో స్వామివారు నూపురం నుండి చిందిన పవిత్ర జలం ఈ కొండపై నూపుర గంగై ప్రవహించడం ప్రారంభించిందని ఆలయ సాంప్రదాయం చెబుతోంది. అందుకే ఈ జలాన్ని అత్యంత పవిత్రమైన తీర్థంగా భావిస్తారు. ఇకపోతే అళగర్ ఆలయం లోపల అనేక ప్రసిద్ధి సన్నిధులు మరియు మండపాలు మనకి దర్శనమిస్తాయి. అరుల్మిగు కళ్ళలగర్ అండ్ సుందర్రాజ పెరుమాళ్ సన్నిధి బంగారంతో చేసిన ఉత్సవమూర్తి కొలువై ఉన్న ప్రధాన గర్భాలయం. కళ్యాణ సుందరవల్లి తాయార్ సన్నిధి, చక్రదాళ్వార్ అండ్ శ్రీ యోగ నరసింహర్ సన్నిధి, సుందరపాండియన్ గోల్డెన్ హాల్ అండ్ ఆర్యన్ పిల్లర్డ్ హాల్, వాహన హాల్, అలాగే పరంపద ప్రవేశం వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే తెరిచే మోక్షద్వారం, అలాగే పల్లి అరై, సరస్వతీ సన్నిధి, సక్రదాళ్వార్ సన్నిధి, భూమి వరహర్, లక్ష్మీ నరసింహర్, లక్ష్మీనారాయణర్, ఆండాళ్, రెంగమన్నార్, గరుడాళ్వర్, పార్థసారథి, వేణుగోపాలస్వామి, సత్యభామ, రుక్మిణి, హయగ్రీవర్, విశ్వరూపం కృష్ణర్, ఇలా మీరు అందరినీ ఒకే చోటైతే దర్శించుకోవచ్చు. మీరు మదురైకి అళగర్ కోవిల్ కోసం వస్తున్నట్టయితే ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి. ఇక్కడ అళగర్ కోవిల్ ఒకటే కాదు, ఈ రూట్లో ఇంకా చాలా ఫేమస్ టెంపుల్స్ అయితే ఉన్నాయి. సో కొంచెం టైం ఉండి ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఒకటే ట్రిప్లో మల్టిపుల్ ఫేమస్ టెంపుల్స్ని అయితే కవర్ చేయొచ్చు. అళగర్ కోవిల్ నుంచి ఇంకా కొంచెం కొండవైపు కానీ వెళ్తే ఒక 3 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. అక్కడే మీకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన 6 పుణ్యక్షేత్రాలలో ఒకటైన పళముదిర్చోలై టెంపుల్ అయితే విజిట్ చేయొచ్చు. తమిళనాడులో అరుపడై వీడులో ఒకటైన ఫేమస్ టెంపుల్ ఈ టెంపుల్. ఆల్రెడీ పళముదిర్చోలై టెంపుల్ మేము విజిట్ చేసి ఛానల్లో ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడాలనుకుంటే మా ఛానల్ టీటీడీసీ అరుపడై వీడు Day 4 వీడియో అయితే చూడండి. మీరు ఆ టెంపుల్ ఫుల్ డీటెయిల్స్ గురించి అక్కడ తెలుసుకోవచ్చు. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, మీకు వీలైతే చూడండి. అలాగే దగ్గరలోనే మీకు ఇంకో టెంపుల్ కూడా ఉంటుంది, అదే రాకాయి అమ్మన్ టెంపుల్. స్థల పురాణం ప్రకారం రాకాయి అమ్మన్ టెంపుల్ పార్వతీదేవి స్వరూపంగా అంగీరస మహర్షి కుమార్తెగా భావిస్తారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే రాకాయి అమ్మవారికి అళగర్ స్వామికి కూడా ప్రత్యేకమైన అనుబంధం ఉందని స్థల పురాణం చెబుతుంది. రాకాయి అమ్మవారిని కళ్ళలగర్కి సోదరిగా భావిస్తారు. పురాణాల ప్రకారం పగటిపూట ఆదిశేషుడు కళ్ళలగర్ స్వామిని కాపాడితే రాత్రి సమయంలో రాకాయి అమ్మవారు స్వామివారికి రక్షణగా ఉంటారని చెప్తారు. ఇంకా పనిలో పనిగా మేము నెక్స్ట్ డే మార్నింగే 5:30కే మదురై మీనాక్షి అమ్మవారి గుడికి అయితే వెళ్ళిపోయాం. అంత మార్నింగ్ కూడా దర్శన్ లైన్లో క్రౌడ్ అయితే ఉంది. దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసరికి 7:45 అయిపోయింది. చూస్తున్నారు కదా, టెంపుల్ని రెనోవేట్ చేస్తున్న కారణంగా వీడియో అయితే పెద్దగా తీయలేదు. అంతేకాదు ఈ టెంపుల్లో కూడా మొబైల్ అలౌ చేయరు, బయట హ్యాండ్ ఓవర్ చేసేయాలి. ఇన్ కేస్ మదురై మీనాక్షి అమ్మన్ టెంపుల్ గురించి ఒక వీడియో కావాలంటే చెప్పండి, ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇక్కడితో మనం వీడియో అయితే ఎండ్ చేసేద్దాం. మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రవి సుజీ బ్లాగ్స్ ఛానల్. ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ ఇన్స్టెంట్ నోటిఫికేషన్స్. మరో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. Until then, signing off. This is Ravi Kiran and you are watching Ravi Suji Vlogs channel. Thank you and keep smiling. Bye bye.